సంపాదించే వాడి నెత్తిన రాళ్ళేస్తున్నారు అనమాట. వీడు ఎంత సంపాదించినా సరిపోవట్లేదు వీళ్ళకి, కానీ డబ్బులన్నీ వాళ్ళని పోషించడానికి పోతున్నాయి అనేటువంటి కసి వీళ్ళల్లో పెరిగిపోయి ప్రొటెస్ట్లు అనేవి మొదలైనమాట. అయితే నిన్న జరిగినటువంటి ప్రొటెస్ట్ ఏంటంటే టామీ రాబిన్సన్ అనే ఒక పర్సన్ ఆర్గనైజ్ చేశాడు. ఇతను ఏంటంటే మొదటి నుంచి కూడా ఇమిగ్రేషన్కి ఇస్లాంకి వ్యతిరేకం అనమాట. మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే కంట్రీ టువర్డ్స్ ఇస్లామైజేషన్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఈవెన్ అమెరికాలో వాళ్ళు కూడా చెప్పేది కూడా అదే. సో దానికి ఇతను వ్యతిరేకం అనమాట. సో ఇతనికి మీద కొన్ని కేసులు అవి ఉన్నాయి. జనరల్గా ఫార్ రైట్ యాక్టివిస్ట్ అంటారన్నమాట వీళ్ళని. రీసెంట్గా పాలిటికల్గా ఒక పార్టీ కూడా స్టార్ట్ చేశారు. సో ఇతను ఒక జనరల్గా ఎప్పటి నుంచో ఇతని మీద బాగా ఇది అనేది ఉంది. ఒక చిన్న పిలిపిస్తే చాలు జనాలు అట్లా వచ్చేస్తారనమాట, అంత పవర్ఫుల్ పర్సన్ ఇతను. సో జనరల్గా అతను వస్తే అరెస్ట్ చేస్తారని, లేకపోతే అలా రకరకాలు ఉన్నాయి, అతను ఎక్కడో వేరే చోటు ఉన్నాడని. బట్ ఫైనల్గా ఏదో మొత్తానికి అతను అయితే పిలిపించాడు. ప్రొటెస్ట్లు అయితే బీభత్సంగా స్టార్ట్ అయిపోయినాయి. 150,000 మంది రోడ్డు మీదకి వచ్చారు. ఇక వీళ్ళందరూ చేసే ఉద్యమం రోజు రోజుకి కొంచెం ఇంకా ఇదవుతుంది. వీళ్ళకి అగైనెస్ట్ గా వేరే ఎవరెవరైతే మన పాలస్తీనియన్లనో వాళ్ళనో వీళ్ళనో జెండాలు పట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పోటీకి వచ్చారనమాట. ఇప్పుడు మెయిన్ ఇమిగ్రెంట్స్ కి నాన్ ఇమిగ్రెంట్స్ కి మధ్యన గొడవ అయితే ఇక్కడ బాగా పెరుగుతుంది రోజు రోజుకి. వీళ్ళు ఏంటంటే ఇట్లా బోట్లలో జనాలు బీభత్సంగా వచ్చేస్తున్నారు, మా టాక్స్ పేయర్ డబ్బులతోటి వాళ్ళని పోషిస్తున్నారని గవర్నమెంట్ మీద ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది.